రాష్ట్రంలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లాలో భారీ వరదలు వచ్చాయి. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అదేవిధంగా గోదావరి కూడా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వరదలు నష్టపరిహారం అదేవిధంగా డిమాండ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన ముందున్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. చెప్పండి, ఇప్పుడు భారీ ఎత్తున వరదలు వచ్చాయి, పెద్ద స్థాయిలో నష్టపోయారు, పంటలు నష్టపోయింది, అదేవిధంగా ఇండ్లు కూడా నష్టపోయింది. డిజాస్టర్ కూడా మీరే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వరదల నుంచి వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టింది? ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. గడిచిన 2 రోజుల క్రితం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడ్డ కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. అందుట్లో రైతన్నలు ముఖ్యంగా వేసిన పంటలు కూడా కొంత నష్టం జరిగింది. ప్రధానంగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 5 జిల్లాలలో కనీ విని ఎరగని వర్షం సుమారు 7-8 గంటల్లో 550 మిల్లీమీటర్ల నుంచి 650 మిల్లీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పడ్డ వర్షానికి ఉధృతంగా వరదలు రావటం వలన అనేక ప్రాంతాలు, పంటలు, అనేక డ్యాములు, అనేక ఇళ్ళు, అనేక పట్టణాలు కూడా నష్టం జరిగింది. ప్రధానంగా పోచారం అనే రిజర్వాయర్, మెదక్ జిల్లాలో ఉండే రిజర్వాయరు 100 సంవత్సరాల క్రితం కట్టిన రిజర్వాయరు. దాని డిశ్చార్జీ కెపాసిటీ 64,000 క్యూసెక్కులు ఉంటే 1,84,000 క్యూసెక్కులు వచ్చినా డ్యాము మీద నుంచి వాటర్లు ఓవర్ఫ్లో అయినా డ్యాము ఎత్తుబండు డిస్టర్బ్ అయిందే తప్ప ఒరిజినల్ స్ట్రక్చరు ఏదైతే ఉందో ఈ సమెత్తు కూడా డ్యామేజ్ జరగల. దాన్ని గౌరవ ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖ అధికారులతో నిత్యము పర్యవేక్షణ కారణంగా డ్యామ్ని కాపాడుకోగలిగాం. అదే రకంగా అనేక నేషనల్ హైవే రోడ్స్, R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, చివరికి రైల్వే